69 టీవీ. నేను మీ రాణి. ఈరోజు గురువారం. ఏంటి గురువారం స్పెషల్గా చెప్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు గురువారం మనం హైదరాబాద్ పాత బస్తీలోని జుమ్మెరాత్ బజార్కి వచ్చాము. హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న చార్మినార్ దగ్గరలో ఉన్న జుమ్మెరాత్ బజార్కి వచ్చాము, పాత బస్తీ దగ్గరికి. ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా నడుస్తుంది? మంచిగా ఉన్నాడు. అవునవును. ఇంతకు ముందు ఎక్కడ పెట్టేది? మీ కిషన్ బాగ్ లో పెడతాను రోజు, అక్కడ రాత బజార్లో పెడతాను నేను. అంటే గురువారం వచ్చి ఇక్కడ పెడతారు. అంటే అక్కడ బాగుంటుందా బిజినెస్, లేకపోతే గురువారం ఒక్కరోజు పెట్టేది ఇక్కడ బాగుంటుంది? ఒక్కరోట మంచిది ఏదమ్మా, ఒక్కరోట ఈ ఒక్కరోజే బాగుంటుంది. బాగున్నా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాయిన్స్ కూడా అమ్ముతున్నారు. సో ఈ కాయిన్స్ చూడండి, 20 పైసా 5 పైసా అంటారు కదా. ఇంతకు ముందు చిన్నప్పుడు. నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ రాణి. ఈరోజు గురువారం. ఏంటి గురువారం స్పెషల్గా చెప్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు గురువారం మనం హైదరాబాద్ పాత బస్తీలోని జుమ్మెరాత్ బజార్కి వచ్చాము. హైదరాబాద్ నడి ఒడ్డున ఉన్న చార్మినార్ దగ్గరలో ఉన్న జుమ్మెరాత్ బజార్కి వచ్చాము, పాత బస్తీ దగ్గరికి. ఇక్కడ ఈ బజార్లోని, అంటే పాత బస్తీ బజార్లోని, జుమ్మెరాత్ బజార్లోని చాలా రకాల ఐటమ్స్, అంటే మనకి చిన్న కాంటతో కానించి సూది నుంచి ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ దొరుకుతుంది. సో మార్నింగ్ ఎస్పెషల్లీ ఏంటంటే గురువారం మాత్రమే ఇక్కడ మార్కెట్ అనేది, బజార్ అనేది జరుగుతుంది. సో ఏమేమి ఐటమ్స్ అయితే ఉన్నాయో మనం వెళ్ళి చూద్దాము, కొనుక్కుందాము. మళ్ళీ వాళ్ళు ఎవరెవరైతే అమ్ముతున్నారో అవన్నీ మనం ఐటమ్స్ అన్ని చూద్దాం. పదండి వెళ్దాం. చూస్తున్నారా ఇక్కడ పావురాలు అయితే ఎంత బాగున్నాయో, చాలా చూడడానికి కూడా చాలా అట్రాక్షన్ గా ఉన్నాయి. చూడ ఇటు నుంచి ఇటు మొత్తం ఇదంతా ఒక 1/2 కిలోమీటర్ వరకు పావురాలు అయితే ఉంటాయంట. చూడడానికి కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు చూడండి, విజువల్స్ లో చూస్తున్నట్లయితే అసలు మొత్తం నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ పావురాలు కదండి, కొంచెం ఎవరైనా ఇష్టపడతారు కదా, కొంచెం చాలా బాగుంది చూడడానికి. పదండి వెళ్దాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ అయితే వచ్చాము. ఇప్పుడు మనకు స్టార్టింగే చిన్న లంచ్ బాస్కెట్స్ అయితే ఉన్నాయి, పిల్లలకైతే కానీ పెద్దవాళ్ళకైతేనే కానీ. స్టార్టింగ్ మనకి లంచ్ బాస్కెట్స్ అయితే అమ్ముతున్నారు. సో ఈయన ఒకసారి రేట్ అడిగి కనుక్కుందాము ఎంత ఉంది ఏంటి అనేది. నమస్తే అంకుల్, ఎంత ఇవి బ్యాగ్స్? ఎంత వాళ్ళతో 130, 120, 160. అంటే సైజుల నుంచి ఉంటుందా రేటు? 180, బరీ 60, 130, 120 ऐसे रहता. తగ్గిస్తారా రేట్ ఏమైనా? रेट अलग अलग रहता पीस के हिसाब से, छोटे बड़े. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఇంట్లో వేసే మ్యాట్స్. ఇవి మొత్తం కింద డోర్ మ్యాట్స్ టైప్ ఉన్నాయి, మొత్తం ఇంట్లో వేయడానికి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ ఎంత రేట్ ఎంతకు వస్తుందో ఒకసారి వీళ్ళని అడిగి కనుక్కుందాము. नमस्ते अंकल। बोलो, क्या बोलती? अकरम शेख बोल रहे हैं हम। हाँ, क्या किधर से आए आप? किधर से आए आप? हम यहाँ हैदराबाद के हैं हम। हाँ, हैदराबाद के हैं, मुशीराबाद। कितने दिन से लगा है इधर जुम्मेदार बाजार में? कितने दिन से लगा है? जुमेरात बाजार में हमेशा रहते हैं हम, यहाँ लगाते हैं हम। ये कितने रेट है? ओ हमारा रेट मेरा सेठ को मालूम है, मैं नौकर आदमी है, काम करते हैं हम। ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ అయితే కరెంట్ ఇన్వర్టర్స్ ది కూడా ఉన్నాయి, మీటర్స్ ది. ఇక్కడ చూస్తున్నట్లయితే కంప్యూటర్ కీబోర్డ్స్ ఉన్నాయి, రిమోట్స్ ఉన్నాయి, అండ్ నిమ్లేజర్ మిషన్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకు అవసరం వచ్చేటి నిమ్లేజర్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఫోన్స్ కూడా ఉన్నాయి, ల్యాండ్ ఫోన్స్, అండ్ ఇంకా చాలా ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితే మనకు చాలా అవసరం వచ్చేటివి కూడా చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు చూస్తున్నట్లయితే ఆఖరికి అక్కడ చిన్న మిషన్స్ మనకి ఆన్లైన్లో పెట్టి అమ్ముతారు కదా, ఆ మిషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు. స్ట్రైట్నర్, మనకి స్ట్రైట్నర్ బయట కొంటే చాలా రేట్ ఉంటుంది, ఒక 3000 4000 ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్నర్ కూడా ఉంది చూడండి. ఐరన్ బాక్స్ కూడా ఉంది, ఐరన్ బాక్స్ అండ్ బ్లూటూత్స్, చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకొకటి సిస్టమ్కి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి. ఇంకొకటి హెయిర్ డ్రైయర్ కూడా ఉంది చూడండి, హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. రిమోట్స్ అండ్ చిన్న ఫ్యాన్స్. ఇప్పుడు చూసినారు కదా కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది మనం స్టార్టింగ్ లోకే వచ్చాము, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, పదండి.
ఇక్కడ చూడండి, ఇక్కడైతే వాచెస్ కూడా ఉన్నాయి. కుప్పలు కుప్పలుగా అయితే వేసి పెట్టినారు. అందులో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంకా స్ట్రైట్నర్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం చాలా ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ మనకి ఏంటి, పిన్నిస్ కానించి స్టార్ట్, సూది కానించి మనకి ఏది కావాలన్నా సరే ఇక్కడ ఐటమ్ దొరుకుతుందని అయితే చెప్పుకోవచ్చు మనం. ఇక్కడైతే తాళం చేలు ఉన్నాయి. ఇవి ఎంత అంకుల్? 150. తక్కువ లేదా? తక్కువ లేదా? మొత్తం అంతే, అన్న ఒకటే రేటా? ఇదేంట? 120. ఇది ఇక్కడ గగుల్స్ ఉన్నాయి కొన్ని, చూద్దాం వీళ్ళని ఎంత రేట్ అయితే ఎంత ఉంటుందో. స్టైలిష్ గా ఉన్నాయి, ఒకసారి కనుక్కుందాం. భయ్యా నమస్తే. భయ్యా ఎంత భయ్యా రేట్? ఇది ఎంత? 250. रेट तक्को लेगा भैया? वो है 150 का। कौन सा ये वाला है? ये क्या है? किचन है, किचन किचन आपको मेरे को यही छोना, यही कम करो. कर देंगे ఒకసారి పెట్టుకొని చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్, మీరే చెప్పండి ఎలా ఉంది, సెట్ అయిందా లేదా? ఎలా ఉంది ఫ్రెండ్స్, సెట్ అయిందా? ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా వెరైటీస్, డిజైన్ చాలా అయితే బాగున్నాయి. గగుల్స్ కూడా బాగున్నాయి, మీరు కూడా విజిట్ చేయండి ఖచ్చితంగా. ఇక్కడ ఇంకొకటి కీ చైన్స్ కూడా ఉన్నాయి పక్కన. ఇవి 100 రూపీస్ అంట. మన బయట మనకి ఎంత దొరుకుతుందో తెలియదు కానీ ఇక్కడైతే 100 రూపీస్ అంట. రావాలబాయ్ బ్యాగులు లెదర్ బ్యాగులు కాటన్ బ్యాగులు అన్నీ ఉన్నాయి. రావాలే 200 300 500 200 300 500 200 300 500 రావాలే 200 300 500. పాపగా గీడ కూర్చుంటివి. ఓ అక్క, నువ్వేందుకు ఇక్కడికి వచ్చినా అయితే గానీ నువ్వేంద్రా ఈడ కూర్చున్నావు? మరి గడవాలి కదా, ఏం చేస్తున్నావు రా? అమ్ముతున్నావు ఏంది? అవునక్క. ఎంత రాగా బ్యాగు? ఇది అక్క, ఇది 600 అక్క. ఇది 600. ఎందుకు రాగా బ్యాగ్ 600కి 100 రూపాయలు నీకు ఎడ దొరుకుతుంది లెదర్ బ్యాగ్? ఆడ షాప్ లో పెట్టి గిడికి ఎందుకు వచ్చినా అనుకుంటున్నావు? 100 రూపాయలకు వస్తుందని వచ్చిన. 100 రూపాయలు అయితే మా వచ్చింది కానీ కాదు కానీ అక్క, 100 రూపాయలు అయితే మా వచ్చింది కానీ. జుమ్మెదార్ బజార్ అంటే ఏంది అనుకుంటున్నావు? ఏంది తక్కువకి వస్తుంది బయట కన్నా అని చెప్పొచ్చు. షాప్ నీదా లేకపోతే వాళ్ళదా? మరి ఈడ కూర్చున్నావు అన్న కూడా చేస్తాడు మన నీతో పాట. సర్లే తీసుకోక తీసుకుంటా, 100 రూపాయలకి ఇస్తే తీసుకుంటా. మరి ఏదో ఒకటి ఇస్తావు 100 రూపాయలకి? అక్క కదా. అరే 100 రూపాయలైనా ఈ బ్యాగ్ ఎక్కువనేరా. 100 రూపాయలైనా ఎక్కువనే. 100 రూపాయలు కూడా లేవు నా దగ్గర. గిరాకీ మీ అక్కనే కదరా? మా అక్కనే 550 తీసుకుంటా. 50 ఇస్తే తీసుకుంటా. नमस्ते अंकल जी। नमस्ते। किधर से आए आप? मैं बिहार से हूँ। తెలుగు आता आपको? आता थोड़ा बहुत आता हमारे को। ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పెట్టి జుమ్మేదార్ బజార్? 2 సంవత్సరాలు 2 సార్లు ఓకే. 2 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది బిజినెస్, ఎట్లా నడుస్తుంది? మంచిగా ఉన్నాడు. అవును. ఇంతకు ముందు ఎక్కడ పెట్టేది? మీ కిషన్ బాగ్ లో పెడతాను రోజు, అక్కడ రాత బజార్లో పెడతాను నేను. అంటే గురువారం వచ్చి ఇక్కడ పెడతారు. అంటే అక్కడ బాగుంటుందా బిజినెస్, లేకపోతే గురువారం ఒక్కరోజు పెట్టేది ఇక్కడ బాగుంటుంది? ఒక్కరోట మంచిది ఏదమ్మా, ఒక్కరోట ఈ ఒక్కరోజే బాగుంటుంది. బాగున్నా చాలా. ఎంత వస్తుంది? 1500 ఎంత వస్తారు. బాగానే వస్తుందా? బాగానే వస్తాను అమ్మా. ఎట్లా వస్తుంది పబ్లిక్, ఎట్లా వస్తుంది ఇక్కడికి? చాలా మంచిగా ఉన్నాడు. అది మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? నేను కిషన్ బాగ్ లో వచ్చాను. నేను అక్కడే ఉంటారా కిషన్ బాగ్ లో? అవును అక్కడే ఉంటాను. డైలీ అక్కడే సేల్ చేస్తారా? అవును. అత్త పుల్లో చేస్తాడు రోజు. 150 పిల్ల దగ్గర ఉన్నాడు రోజు. ఈ రోజు అక్కడ వస్తాను నేను. అంటే గురువారం ప్రతి గురువారం వస్తారా? అవును రోజు. 2 సంవత్సరాల నుంచి ఉంటారా? అవును. ఎట్లా ఉంది బిజినెస్? మంచిగా ఉన్నాడు. మంచిగా ఉందా? అవును. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బండ్లకు కావాల్సిన టైర్లు కూడా గిడ ఉన్నాయి. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోవచ్చు. మస్తు ఉన్నాయి. కార్ల టైర్లు కూడా ఉన్నాయి చూడండి. జుమ్మేదార్ బజార్లో చాలా ఉన్నాయి. ఇన్ని టైర్లు ఉన్నాయి మొత్తం చూడండి. బండ్లకు కావాల్సిన టైర్లు కూడా ఉన్నాయి. ఈడ చూడు ఓయమ్మనే టైర్లు కూడా అమ్ముతుర్రు. ఇంకా ఈడ బండ్లకు కావాల్సిన మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి ఈడ తీసుకోపోర్రి. రేట్లు కూడా తక్కువనే ఉన్నాయి చూడండి. కార్లవి బండ్లవి అన్నిట్లో ఉన్నాయి. ఈడ మంచిగా ఉన్నాయి టైర్లు చూడండి. మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోపోండి. ఓయమ్మనే ఈడ చూడు, ఇంట్లో కావాల్సిన బండ్లకు కావాల్సిన అద్దాలు, అటు సైడ్ ఇటు సైడ్ అద్దాలు పెట్టుకుంటారు చూడు, గాయ అద్దాలు, మిక్సీ గిన్నెలు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఓయమ్మ ఈడ పేటిఎం స్కానర్ కూడా అమ్ముతురు. కొంపదీసి వాళ్ళ స్కానర్లు పెట్టి అమ్ముతురు. ఎట్లా చూడండి, ఈడ ఎన్ని గణమున్నాయి స్కానర్లు. ఈ కనుక తీసుకోపోయారు, వాళ్ళకు పోతాయి డబ్బులు. ఇంకా బండ్లకు కావాల్సిన పానాలు, నట్లు అవన్నీ చాలా ఉన్నాయి చూడండి. ఒకసారి మీరు చూస్తున్నట్లయితే
ఇక్కడ మొత్తం నట్లు పానాలు అయితే ఉన్నాయి, సైజులు వేరుగా అయితే ఉన్నాయి, చాలా మొత్తం వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. చూడండి ఇక్కడ ఇగో బాట్ కూడా ఉంది, ఎంత ఉందో చూద్దాం. పోయమ్మని నాకైతే గిది అస్సలు లేస్తలేదు, ఎంత బరువు పడింది. ఎంత ఎన్ని కిలోలు ఏమో, ఇది మస్తు బరువు ఉంది చూడండి. అక్కడ గివి కూడా అమ్ముతున్నారు, ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ వెరైటీస్. ఈ పానాలు కూడా ఉన్నాయి చూడండి, ఇంచెస్ పానాలు, ఈ నల్లాలు చేస్తారు కదా అవి మొత్తం ఉన్నాయి. బండ్లకి తిప్పేటి, చక్రాలకి, టైర్లకు తిప్పేటి కూడా ఐటమ్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఇంకొక ప్యాడ్ కూడా ఉంది చూడండి, ఇగో ఐప్యాడ్, ఇవి కూడా ఉన్నాయి చూడండి ఐటమ్స్. ఈ జుమ్మేతర్ బజార్ లో అయితే మనకి దొరకంది అంటే ఏమీ లేదు. ఇక్కడ చూడండి ఇంకొకటి రోటీ మేకర్ కూడా ఉంది, రోటీ మేకర్. ఇవి కరెంట్ రోటీ మేకర్, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఖాళీ పిండి వేసుకి దీంట్లో పెడితే చాలు, అదే రోటీ మేకర్ అయిపోతుంది. చూడండి ఆఖరికి ఇవి కూడా ఉన్నాయి, మిక్సీ గిన్నెలు ఉన్నాయి, ఇంకా మిక్సీ గిన్నెలు కూడా కావాలంటే మీకు ఇవి కూడా ఉన్నాయి. చెప్పాం కదండి చాలా ఐటమ్స్ మనకు పిన్నీస్ కానించి, పిన్నీస్ కూడా కాదు సూది కానించి సహా మనకు అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఈ జుమ్మేదార్ బజార్ లో అయితే దొరుకుతాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ పక్కకు వచ్చేసి మిర్రర్స్ ఉన్నాయండి, అన్ని మిర్రర్స్ ఇక్కడ చూడండి, సైజ్ వేరుగా అయితే మిర్రర్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మిర్రర్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇగో ఇది ఒక డిజైన్ ఉంది, ఈ డిజైన్ కూడా బాగుంది చూడండి చూడడానికి. డిజైన్ అన్ని వెరైటీ డిజైన్స్ ఉన్నాయి. మిర్రర్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎంత భయ్యా ఇది? 250 का है। 250 कम करते हैं रेट? हाँ कम करके दे देंगे। ये वाला ये कितने का है? 1000 रुपीज का है। 1000 रुपीस है పూరా. మొత్తం చిన్న మిర్రర్స్ కానించి పెద్ద మిర్రర్స్ వరకు కూడా చాలా ఉన్నాయి. రేట్స్ కూడా చాలా కంఫర్ట్ రీజనబుల్ రేట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. పదండి ఇంకా ముందుకి ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం పదండి. ఇక్కడ చూడండి ఇక్కడ అయితే అన్ని కొత్త ఐటమ్స్ ఉన్నాయి, మొత్తం అన్ని న్యూ ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఇంట్లో అవసరం వచ్చే స్క్రూ డ్రైవర్ కానించి కటింగ్ ప్లేయర్ అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. మనకి వాటర్కి ఇంట్లోకి అయితే ఏమేమి మిషన్కి కానీ ఏమేమి ఐటమ్స్ వస్తాయో ఇక ఇట్లా కట్టర్స్ అండ్ కటింగ్ ప్లేట్స్, ఇట్లా స్క్రూ డ్రైవర్స్ చిన్నవి పెద్దవి అట్లా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. చిన్న లాక్స్ కూడా ఉన్నాయి చూడండి తాళాలు కూడా ఉన్నాయి, చూడడానికి ఎంత ముద్దుగా ఉందో. మనం వాడకపోయినా సరే ఇట్లాంటి చిన్న ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఇష్టపడతాం కదా. నమస్తే చెల్లి. నమస్తే అక్క. ఏడికెళ్ళి వచ్చినవురా? నేను ఉప్పుగూడ నుంచి వచ్చినాక. అంటే ఏం కొనికి వచ్చినావు ఇక్కడ? అంటే ఇట్లా సామాన్లు తక్కువ రేట్లో దొరుకుతాయని వచ్చినాం. అంటే ఎవరైనా చెప్పిరా తక్కువకి వస్తాయని? అవును, ఇట్లా ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు చెప్పారు. ఏం కొన్నావు? ఫస్ట్ టైం టీవీ తీసుకుంటున్నాం. ఎంత అన్నారు టీవీ? టీవీ 2000. అంటే ఇక్కడ తక్కువ ఉంటాయని ఎవరైనా చెప్పినారా మీ ఫ్రెండ్స్ అట్లా? ఫ్రెండ్స్ చెప్పారు. అంటే చూడడానికి వచ్చినాం, ఒకసారి చూడడానికి వచ్చి తీసుకున్నారా? తీసుకున్నాం. ఎట్లా ఉన్నాయి రేట్లు, ఎట్లా అనిపిస్తున్నాయి? అంటే బయటకి ఇక్కడికి రేట్లు ఎట్లా అనిపిస్తుంది? అంటే కొంచెం తక్కువ ఉన్నాయి అట్లా అనేసి. అంటే మనం నార్మల్గా బయట చూస్తేనేమో ఇట్లా కొంచెం ఫస్ట్ హ్యాండ్ రేట్స్ కొంచెం అవి ఇవి ఎక్కువగా ఉన్నట్టు క్వాలిటీ చూస్తాం కదా, అక్కడ ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది క్వాలిటీ? అంటే ఇక్కడ క్వాలిటీ కొంచెం బాగాలేదు కానీ తక్కువ రేట్లో దొరుకుతాయి, కానీ కొన్ని రోజులు నడుస్తాయి, అట్లా బాగున్నాయి. టీవీ తీసుకున్నా అన్నావు కదరా, ఎన్ని ఇంచులది వచ్చింది? ఏం మొక్క నాకు తెలీదు. అది ఏది తీసుకున్నారా మీరు? లేదు తీసుకున్నాం. ఎన్ని ఇంచెస్ అది తెలియదా? తెలీదు అక్కడ 3.2 ఉండొచ్చు, కానీ అంత ఐడియా లేదు. ఎంత అంటున్నారు? 2500 ఏమో అన్నారు. ఓయమ్మనే టీవీలు కూడా అమ్ముతుర్రు ఈడ చూడుర్రి. టీవీలు ఎంత ముద్దుగా ఉన్నాయి. బయట అయితే మనకి 20,000 30,000 10,000 కాడి నుంచి స్టార్ట్. ఈడ టీవీలు కూడా మంచిగా ఉన్నాయి చూడండి, పెద్ద ఇంచెస్. ఇది ఎన్ని ఇంచెస్ ఉందో కానీ టీవీలు కూడా అమ్ముతుర్రు. ఇక్కడికి వచ్చి తీసుకోండి, మంచిగా ఉన్నాయి. రేట్లు కూడా తక్కువనే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మన టీవీ సేల్ చేసే ఓనర్ ఉన్నారు, ఒకసారి ఎంత రేట్లు ఎంత అమ్ముతున్నారు ఏంటిది అనేసి ఒకసారి వాళ్ళని అడిగి కనుక్కుందాం. నమస్తే భయ్యా. नमस्ते माँ। किधर से आए आप? मैं ओल्ड सिटी से आया हूँ। होल सिटी से। इधर कितने दिन से लगा है इधर? इधर तकरीबन 20 साल से लगा। बिजनेस कैसा है इधर? बिजनेस अच्छा है, चल रहा। और हर टीवी का रेट अलग अलग रहता, सब रीजनेबल रेट रहता। जैसा कि मार्केट में नवा टीवी लिए तो 1 लाख रुपए का रहता, हमारे पास क्या है 20-30 हजार 10-15 हजार रुपए में मिल जाता जी। काय को इतने कम करके दिए? ये लाट का माल है, वो सेकंड सेल का माल है। शोरूम से एक्सचेंज में जो लोग लाके दे देते वो लोग लाट हम लोग उठा लेके वो सेल कर देते। तो भैया ये कितने का है ये टीवी का? ये टीवी देखो 5000 का
जी कितने इंचेस है? ये 43 इंचेस का 43 इंच। 43 इंचेस का 5000 का है, फिर भी कम भी करते हैं और भी हाँ। लास्ट तक कितने रेट क्या आता? 4000 तक दे जी 4000। इतने कम नहीं होता? अब ग्राहक कस्टमर के ऊपर है डिपेंड, जो सब कोई कम में लेता, कोई ज़्यादा में लेता, कोई चाहिए बोल के बोलता, ऐसा वैसा बोल के ले लेता। मगर हम भी क्या है 1500 रुपये रख के दे देते कस्टमर को। हम भी मेहनत करने के लिए पूरा मेंटेनेंस, जगह का किराया हर चीज़ देना पड़ता है, वो हिसाब से हो रहा है। और बस चल रहा कारोबार अच्छा है। इसके अलावा हम लोग कैटरिंग कुकिंग का भी करते हैं। విన్నారు కదండి. ఇప్పుడు ఇదంట టీవీ వచ్చేసి ఇది 5000 అంట. మనం ఏమైనా రేట్ అడిగితే ఇంకా తగ్గించి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనేసి వాళ్ళు చెప్తున్నారు. చూడండి, మీరు కూడా ఏమైనా టీవీ సెకండ్ హ్యాండ్లో కావాలి మనకు అంటే ఇవి ఓన్లీ ఎక్స్చేంజ్లో, మనం షోరూంలో ఎక్స్చేంజ్లో ఇచ్చేస్తాం కదా, సో ఆ టీవీస్ అంట అండి. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, కంపెనీస్ కూడా మంచిగానే ఉన్నాయి. చూడండి, మీకు ఏమైనా కావాలనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాయిన్స్ కూడా అమ్ముతున్నారు. సో ఈ కాయిన్స్ చూడండి, 20 పైసా 5 పైసా అంటారు కదా, ఇంతకు ముందు చిన్నప్పుడు వచ్చేవి. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఈ కాయిన్స్ అయితే పిల్లలకి కానీ ఎవరికి చాలా మందికి అయితే తెలియదనే చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న జనరేషన్లో అయితే అసలుకే తెలియదు. 20 పైసా ఉంది, 5 పైసా 2 పైసా. నేనైతే ఈ 5 పైసా 2 పైసా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇక్కడ చూడండి ఇంకొకటి 20 పైసా అంట. ఇది ఎట్లా ఉందో, అప్పట్లో ఎలా ఉండేవో కాయిన్స్, పాత రోజుల నాటి కాయిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అక్కడేమో కాయిన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా. ఇదంట పూజా బిళ్ళ టోకెన్ అంట, పాతకాలం టోకెన్. చూడండి, దీని మీద రాముల వారు, సీతమ్మ, హనుమంతు ముగ్గురు ఉన్నారు. చూడండి టోకెన్ అంటే ఇంతకు ముందు పూజ గదిలో పెట్టి ఇలాంటి బిళ్ళలు పెట్టి అయితే దీనికి కుంకుమ, బొట్టు, గంధము ఇవైతే పెట్టి పూజించేవాళ్ళు. ఇప్పుడైతే అట్లాంటివి ఏం లేదండి, పూజలు చేసేవాళ్ళు కూడా. చూడండి, ఇంకొకటి కూడా ఉంది. ఇగో దీంట్లో కూడా సైజెస్ ఉంటాయంట అండి. నేను ఫస్ట్ చూపించిందేమో చిన్నది, దానికన్నా ఇది కొంచెం పెద్ద సైజు. ఇట్లాంటి బిళ్ళలు పెట్టి కూడా పూజ చేస్తారు. ఇంతకు ముందు పూర్వకాలంలో అయితే మనం పూజలు చేసేటప్పుడు అయితే మన పెద్దవారు ఏం చెప్పేవారంటే, దేవుడు ఫోటోలు పెట్టినా సరే ఇట్లాంటివి పెట్టేసి, ఇట్లాంటి కాయిన్స్ పెట్టేసి, ఈ కాయిన్స్ మీదనే సీతారాములు అయితే ఉన్నారు. సో వీళ్ళకి బొట్లు పెట్టేసి వీళ్ళకి కూడా పూజలు చేయడం అయితే జరిగేది. ఇంతకుముందు రాజుల కాలంలో కూడా ఇట్లా కాయిన్స్లలో పూజలు చేసేవారండి. చూడండి, పాతకాలం నాటి కాయిన్స్ అయితే ఉన్నాయి, నోట్లు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ 10 రూపాయల నోటు, 2 రూపాయల నోటు, రూపాయి నోటు. ఇంతకుముందు నోట్స్ వచ్చేటివండి పూర్వకాలంలో. ఇప్పుడైతే కాయిన్స్ వస్తున్నాయి. అట్లా 1 రూపీ కాయిన్స్ అని, ఇప్పుడు 1 రూపీ నుంచి స్టార్ట్ అయింది కాయిన్స్. ఇంతకుముందు అయితే నోట్స్ వచ్చేవి. చూడండి, ఏ క్యా హై భయ్యా? రుద్రాక్ష. అది రుద్రాక్ష, అది కూడా పాతకాలపు రుద్రాక్ష. ఇప్పుడు వచ్చే రుద్రాక్ష ఏమో రౌండ్గా ఉండి చిన్నగా ఉండేది. పాతకాలం రుద్రాక్ష అయితే చూడండి, మనం కరక్కాయ అంటాం కదా, సేమ్ అదే పొజిషన్లో ఉంది, కరక్కాయ టైపు. ఇక్కడ వచ్చేసి క్రిస్టల్స్ అండి. ఈ క్రిస్టల్స్ కూడా ఉన్నాయి, స్టోన్స్వి. ఉంగరాలకి స్టోన్స్ పెట్టుకుంటారు కదా, అవి ఉన్నాయి. చూడండి, కలర్స్వి. ఏమన్నా దోషం ఉన్నా, నవగ్రహాల దోషం ఉన్నా, అట్లాంటి ఏమన్నా ఉన్నా సరే పంతులు గారు చెప్తారు కదా, ఇట్లా స్టోన్స్, ఈ కలర్ స్టోన్స్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది. సో అట్లా ఆ స్టోన్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే మొత్తం పాతకాలం స్టోన్స్ అయితే ఉన్నాయి. చూడండి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, మొత్తం రంగు రాళ్ళు అంటారు కదా, అట్లా ఉన్నాయి ఇవి. నమస్తే భయ్యా. पेड़ गफ्फार किधर से आए आप? हैदराबाद के है। हैदराबाद से. किधर से लगा है इधर, कितने दिन से? 40 साल से लगाते हैं हमारे पापा। कैसा है बिजनेस? अच्छा है अल्हम्दुलिल्लाह, शुरू से यही बिजनेस है हमारा, हम पैदा हुए थे यही कर रहे हैं। नहीं भैया, ये गुरुवार से रखते ना. जुमरात डेली मक्का मस्जिद के लगाते, मक्का मस्जिद डेली, और संडे के दिन संडे मार्केट, इतवार के दिन संडे के दिन शहरान संडे मार्केट में रहते, और जुमरात के दिन यहाँ रहते डेली। नहीं, कौन बोले इधर जुमरात बाजार इधर रखो, बिजनेस करो, कौन बोले? हमारे पापा बोले थे, हमारे पापा बताई तो हमारे को आपका पापा भी इधर ही रखिए? ये इधर ही रहते थे, इधर ही ये करते थे। कौन सा बिजनेस है? हमारा पुराना पाता कॉइन का है, नगीन स्टोन का है। हाँ, पाता करेंसी का भी है, इंडियन नोट्स, फॉरेन नोट्स, और इंडियन करेंसी, फॉरेन करेंसी आपके पास भी है? बहुत है अभी हमारे पास। ना फॉरेन करेंसी है ना सामने है ना ये कौन सा? ये वाला, ये वाला डॉलर बोलते हैं उसको. और पूरा फॉरेन है वो, 50 कंट्री का तो मिल नहीं है उसके अंदर आपको। कौन सा ये वाला? हाँ, ये वाला कूपन है पूरा, और ये वाला इंडिया का है। ज्यादा हमारा ज्यादा इंडिया का कारोबार है, हमारा इंडिया कॉइन का कारोबार है जितना भी है। हाँ, बिजनेस कैसा है?
हाँ हाँ अच्छा है अहमदुल्ला अच्छा। इधर अच्छा दिखता उधर अच्छा दिखता नहीं जुमेरात के दिन यहाँ बाजार रहता 8,000 10,000 5,000 ऐसा एक दिन में एक दिन में ऐसा चलता है यहाँ पर कारोबार मक्का मस्जिद में किनते आता कम इसके चलता गिराक के ऊपर है कोई फॉरेन करेंसी के आए तो चलता कारोबार कोई स्कूल के बच्चे आए तो चलता कारोबार ही अच्छा चलता वहाँ भी अच्छा चलता 40 साल से लगाते वहाँ भी हाँ इधर हमारे पापा के जमाने से लगाते मक्का मस्जिद ने ये जुमेरात के दिन भी 40 साल से लगाते ఇక్కడ మీరు చూస్తున్నారా మన కిచెన్ లో కావాల్సిన రైస్ కుక్కర్స్ అండ్ కుక్కర్లు మిక్సీ గ్యాస్లు ఇట్లా కిచెన్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా ఓవెన్ కూడా ఉంది ఇక్కడ చూడండి ఇప్పుడైతే డివిడి ప్లేయర్స్ అయితే ఇప్పుడైతే లేవు బంద్ అయినాయి సో ఇంతకు ముందు అయితే గత 10 సంవత్సరాల కిందట అయితే డివిడి ప్లేయర్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే డివిడి ప్లేయర్ ఉండేది కానీ ఇప్పుడైతే మొత్తం డివిడి ప్లేయర్ పాతకాలపు ఉన్న సామాన్లు అయితే చాలా మటుకు అయితే తీసేశారండి చాలా లేవు ఇక్కడ చూడండి మైక్రో ఓవెన్ ఉంది ఇగో ఇక్కడ డివిడి ప్లేయర్ ఉంది మిషన్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి ఇంకొకటి ఆఫీసులలో తంబేస్తారు కదండి తంబేసేది కూడా ఉంది చూడండి తంబ మిషన్ కూడా పెట్టినారు ఇక్కడ తంబేసే మిషన్స్ కూడా పెట్టారు ఇంకా చాలా నెట్ వైఫై కనెక్షన్స్ కూడా ఉంది అండ్ ఇంకా మైక్స్ కూడా ఉంది చూడండి ఎవరైనా సాంగ్స్ పాడడానికి కానీ ఏమైనా దానికి కావాలంటే మైక్స్ కూడా ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ ల్యాండ్ లైన్ ఫోన్ కూడా ఉంది చూడండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ట్యాబ్స్ కూడా ఉన్నాయి అక్కడ మొత్తం అన్ని పాతకాలం ఐటమ్స్ అంటే ఒక 10 సంవత్సరాల కిందట మనకి ఏమేమి అవసరం వచ్చేటివో ఇంట్లో అట్లాంటి వెరైటీస్ కూడా అయితే ఇక్కడ ఈ జుమ్మేతర్ బజార్లో అయితే సేల్ చేస్తున్నారు చూడండి